వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు సభ్యులు మహేష్ సంపత్ సహా సుమారు 25 మంది సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, తమకు చెయ్యి తిరిగిన అభ్యర్థులు గెలిస్తే గ్రామాల అభివృద్ధి వేగవంతం అవుతుందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పాముల నాగయ్య, పాముల మల్లన్న, అంగురాజీ, పశువుల మధు. జై కాంగ్రెస్, ఆదిశ్రీ నాయకత్వం, ఆదిశ్రీ నాయకత్వం, జై కాంగ్రెస్. ఈరోజు రుద్రవరంలో ఏకగ్రీవంగా ఎంపిక కాబడినటువంటి వార్డు సభ్యులుగా మిత్రులు మహేష్ సంపత్తో పాటు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. 11వ తేదీన మొదటి విడత, అదేవిధంగా 2వ విడత కూడా 3వ విడత జరుగుతున్నటువంటి ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపించమని నేను నా వైపు నుంచి ప్రజలకు, ఓటర్ మహేషులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆయా గ్రామాల్లో మేము బలపరిచినటువంటి అభ్యర్థులకు వచ్చినటువంటి గుర్తులను గుర్తుంచుకొని, ఆయా గ్రామాల్లో ఒక్కొక్క గ్రామం ఒక్కొక్కరికి ఒక గుర్తు వచ్చింది కాబట్టి ఆయా గుర్తును గుర్తుంచుకొని మరి వారిని సర్పంచ్కి గెలిచి నాకు చేదిరిగే వారిగా, నాతో కలిసి అభివృద్ధిలో పాల్పంచుకున్న వారిని మీరు గెలిపించారని ఇటీవల రేవంత్ రెడ్డి గారు కూడా మీకు ఇచ్చినటువంటి పిలుపు కూడా చూసారు. మంచి అభ్యర్థులు ఎంపుకోవాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని గుర్తించాలని చెప్పండి. దయచేసి మీరు అందరూ కూడా మీ అమూల్యమైన ఓటును మరి కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులకు ఇంతకుముందు చెప్పినటువంటి వారిని గెలిపించి నాతో కలిసి పనిచేసి ప్రాంతాల అభివృద్ధికి సహకరించే వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. ఓటర్ మహాశయులకు పేరు పేరున నమస్కారాలు.